వెల్కమ్ టు వరలక్ష్మి కిచెన్. ఇప్పుడు మనం టమాటా రైస్ తీసుకున్నాం. 4 టమాటాలు తీసుకున్నానండి. బాగా కడుక్కొని కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి వేసుకొని పసుపు వేసుకొని ఆయిల్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని గ్యాస్ అంటించుకున్నామండి. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 2-3 సార్లు బాగా కడుక్కొని నానబెట్టుకోవాలండి బియ్యము. తెల్లవాయిలో అల్లం తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. 2 తెల్లవాయ గడ్డలు కొంచెము అల్లం తీసుకున్నాను, మిక్సీ పట్టుకున్నానండి. టమాటాలు తీసుకున్నాను, ప్యూరీ చేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అలాగే ఎంటీఆర్ గరం మసాలా, అట్లే ధనియా పౌడర్, ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. అలాగే హోల్ గరం మసాలా వేసుకున్నాను. చెక్క, లవంగ, సాజీరా, బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్నానండి. బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, అలాగే కరివేపాకు వేసుకోవాలి. అన్నీ మగ్గనిచ్చాయండి, అన్నీ వేగాయి. బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకున్నానండి. నాకైతే 1 కప్పు అయింది. వేసుకున్న తర్వాత బాగా వేయించాలండి. గరం మసాలా 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలండి. అలాగే కారం పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే పిడిగుడు అంత ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత 1 గ్లాసుకి 2 గ్లాసులకు అట్లా, అలాగే నేను 3 గ్లాసులు తీసుకున్నాను కదండి, అలాగే 6 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఆరు గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మీరు దీనిలోకి ఉప్పు అయిందో లేదో చూసుకోవాలండి. నాకైతే కొంచెం ఉప్పు సాలుకొచ్చింది, నేను వేసుకున్నాను అండి. బియ్యం కడుగు పెట్టుకున్నాం కదండి, దానిలోకి వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. చూడండి బాగా ఉడుకుతుంది అన్నము. టమాటా చాలా టేస్టీగా ఉంటుందండి. అయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోతున్నారు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి వీడియో చూడండి. వేడివేడిగా ఉంది అన్నము. దీనిలోకి కాంబినేషన్ పెరుగు పచ్చడి చేసుకోవాలి, లేకుంటే ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి.